అందరికీ నమస్కారం. నా పేరు సృజని కోడిదాసు. నేను మాస్టర్స్ ఇన్ ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను. నేను ఒక గోల్డ్ మెడలిస్ట్ ని. ఇక్కడ బెహ్రా హాస్పిటల్స్ లో కన్సల్టెంట్ డైటిషియన్ ఇంకా న్యూట్రిషన్ కింద వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు చాలా మందికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు వస్తే అస్సలే ఉండదు మనకి. అంటే మధ్యాహ్నం తిందామనో లేదంటే ఇంకే తర్వాత తిందామనో అనే కాన్సెప్ట్ మనకి బాగా నడుస్తూ ఉంటుంది. అసలు ఈ బ్రేక్ఫాస్ట్ తినాలనకపోవడం లేదా ఆకలి వేయకపోవడం అనేది ఎందుకు జరుగుతుందంటే మీకు ఐదర్ ఈ మూడు ఖచ్చితంగా అలవాట్లు ఉండాలి. మొదటిది కాఫీ తాగే అలవాటు చాలా మంది ఉంటుంది. మార్నింగే లేచి కాఫీ తాగే అలవాటు లేదా టీ తాగే అలవాటు. ఇది ఏంటి అంటే ఈ కాఫీ అనేది న్యాచురల్ ఎపిటైట్ సప్రెసెంట్, అంటే మీ ఆకలిని ఖచ్చితంగా తగ్గించేస్తుంది ఇది. అలానే రెండోది ఏంటంటే స్లీప్ డిప్రివేషన్, స్లీప్ డిస్టర్బెన్స్. చాలా మందికి రాత్రి నిద్ర పట్టకపోతే తెల్లవారు లేసి ఏది తినాలనిపించదు. సో ఎప్పుడైతే ఈ స్లీప్ అనేది తక్కువ అవుతుందో మీ బాడీలో గెర్లిన్ అనే లెప్టిన్ హార్మోన్స్ అనేవి సప్రెస్ అవుతూ ఉంటాయి. దానివల్ల కూడా మీ ఎపిటైట్ ని కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అలానే ఏదైనా కోపం గానీ లేదా స్ట్రెస్ గానీ మీకు వర్క్ రిలేటెడ్ ఉండేటప్పుడు మీ బాడీలో స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ అనేది చాలా ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అది రిలీజ్ అయినప్పుడు కూడా మీకు ఏమవుతుందంటే ఆకలి అనేది చచ్చిపోవడమో లేదంటే తగ్గిపోవడమో జరుగుతూ ఉంటుంది.